నీలిమా నిన్న వైసీపీ 4వ జాబితాను విడుదల చేసింది. దీంట్లో ఒక ఆల్రెడీ విడుదల చేసిన జాబితా నుంచి ఒక ఎంపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని మార్చినట్లుగా కూడా కనిపిస్తుంది. మొత్తంగా 5 సిట్టింగ్లకు అవుట్ అన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నిన్న 4వ జాబితా అయితే విడుదలైన పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం. వైసీపీ 4వ జాబితా నిన్న రాత్రి విడుదలైంది. 8 అసెంబ్లీ, ఒక లోక్సభ ఇన్ఛార్జిని మార్చారు. వీరిలో హోంమంత్రి తానేటి వనితను కొవ్వూరు నుంచి గోపాలపురం స్థానానికి బదిలీ చేశారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరు ఇన్ఛార్జిగా నియమించారు. ఉప ముఖ్యమంత్రి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కె నారాయణస్వామిని చిత్తూరు లోక్సభకు పోటీ చేయించనున్నారు. అక్కడి ఎంపీ రెడ్డప్పను గంగాధర నెల్లూరు ఇన్ఛార్జిగా నియమించారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి సీఎం జగన్ మొండిచేయి చూపారు. ఆయన స్థానంలో ఇటీవల టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు అవకాశం ఇచ్చారు. విజయవాడ లోక్సభ ఇన్ఛార్జ్ కేసినేని నాని స్వామిదాసు పేరును సిఫార్సు చేశారు. తాజా జాబితాలో టికెట్ దక్కని సిట్టింగ్లలో జొన్నలగడ్డ పద్మావతి, ఆర్థర్, బుర్రా మధుసూదన్ యాదవ్, తిప్పేస్వామి కూడా ఉన్నారు. దళితులంటే ప్రభుత్వానికి చులకన అంటూ వ్యాఖ్యలు చేసిన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని పక్కన పెట్టారు. ఆమె స్థానంలో ఎం వీరాంజనేయులను ఇన్ఛార్జిగా ప్రకటించారు. నందికొట్కూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ ను మార్చాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పట్టుబట్టడంతో జగన్ అంగీకరించారు. ఆయన స్థానంలో డాక్టర్ దారా సుధీర్ ను నియమించారు. తిప్పేస్వామికి మడకసిర టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు ఇటీవల వెలగపూడి సచివాలయం వద్ద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఘేరావ్ చేశారు. దీంతో ఆయన పైన వేటు పడింది. ఆయన స్థానంలో జక్కప్ప పేరును ప్రకటించారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. ఆయన బదులు నారాయణ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. మొత్తంగా 4 ఎస్సీ ఎమ్మెల్యేలను, ఒక బీసీ ఎమ్మెల్యేలను తప్పించారు. కనిగిరి ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వియంకుడైన బుర్రా మధుసూదన్ యాదవ్ కు జగన్ షాక్ ఇచ్చారు. నిన్న సాయంత్రం ఆయన తాడేపల్లికి పిలిచి నెల్లూరు లోక్సభ పరిధిలో ఉన్న కందుకూరు నుంచి బరిలోకి దిగాలని సూచించారు. ఇందుకు బుర్రా సెసేమేరా అన్నారు. ఇప్పటి వరకు కనిగిరి నీదేనని చెప్పి జగన్ మాట మార్చడంతో తీవ్ర అసంతృప్తితో బయటకు వచ్చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సిఫారసుతోనే బుర్రాను తప్పించి హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణ యాదవ్ కు జగన్ అవకాశం ఇచ్చినట్లు భావిస్తున్నారు. కాగా కందుకూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎం మహేందర్ రెడ్డితో కూడా జగన్ నిన్న సాయంత్రం మాట్లాడారు. అన్ని ఆలోచించి తాను ఒక నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పగా ఏ నిర్ణయం తీసుకున్నా తన వైపు నుంచి ఇబ్బంది ఉండదు అని మహేందర్ రెడ్డి కూడా చెప్పినట్లు తెలిసింది. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం మహేందర్ రెడ్డిని రంగంలో ఉంచాలని గట్టిగా కోరుతున్నారు. బాలినేని కూడా కందుకూరులో ఆయనే గట్టి అభ్యర్థి అవుతారని చెప్పినట్లు తెలిసింది. బాలినేని సిఫార్సు చేసిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కుమారుడు టీటీడీ సభ్యుడు సుధీర్ కు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు బదిలీ చేయాలని తొలుత భావించారు. అయితే బాలినేని సుధీర్ కలిసి మార్కాపురంలో పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పి సీఎంఓకు వెళ్లకుండా వెనుదిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి నిన్న సాయంత్రం జగన్ ను కలిశారు. జాగ్రత్తగా పనిచేసుకో, అందరినీ కలుపుకొని పోవాలి అని సీఎం చెప్పినట్లు తెలిసింది. బాలినేని డిమాండ్ మేరకు ఒంగోలులో నివాస స్థల భూముల కొనుగోలుకు 180 కోట్లు విడుదల చేస్తూ నిన్న మధ్యాహ్నం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒంగోలులో పోటీకి ఆయన అంగీకరించారు. ఒంగోలు ఎంపీ, గిద్దలూరు, కందుకూరు అభ్యర్థులపై ఇవాళ తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. విడుదల చేశారు. మొత్తం 9 మందితో జాబితా విడుదల చేయగా అందులో ఒక బీసీ మినహా మిగతా 8 ఎస్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9 మందిలో కూడా 5 అంటే 4 ఎస్సీలకి, ఒక బీసీకి కూడా టికెట్లు అవుట్ అయ్యాయి. అయితే ఈ అభ్యర్థులందరూ కూడా నియోజకవర్గాల్లో టికెట్లు ఇవ్వకపోవడంతో వీళ్ళంతా కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. తమ బదులు వేరే వాళ్ళని తీసుకురావడం, పైగా తమ ప్రత్యర్థి వర్గంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి తమ స్థానంలో
టికెట్ ఇవ్వడం పట్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జీలని పేర్లు చెప్పినప్పటికీ కూడా వీళ్లే కాబోయే అభ్యర్థులు అనేది మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంగా చెప్పేశారు. అయితే ఇందులో ఒక బీసీ ఎమ్మెల్యే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరికి చెందిన బీసీ ఎమ్మెల్యేని కూడా తొలగించి అక్కడ మరో బీసీకి ఇచ్చారు. ఇక ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా టికెట్లు తీసేశారు. ఒకళ్ళకి నారాయణ స్వామికి చిత్తూరు ఎంపీగా ఇవ్వగా మాజీ హోంమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న ప్రస్తుత హోంమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న వనితని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నుంచి తీసుకువెళ్లి గోపాలపురానికి టికెట్ ఇచ్చారు. అయితే గోపాలపురం ఎమ్మెల్యేకి తీసుకొచ్చి కొవ్వూరులో టికెట్ ఇచ్చారు. వీళ్ళిద్దరిని కూడా పరస్పర బదిలీలాగా జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై కూడా ఎస్టీ నియోజకవర్గాల్లో ఉండే మరొక ఎస్సీకి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రధానంగా తాము చేసిన పాపం ఏమిటి అని చెప్పి కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో కూడా ఇటువంటి మార్పులు ఇప్పటి వరకు కూడా మార్పులు చేసుకుంటూ గతంలో మొత్తం 59 వరకు మార్పులు చేయగా ఇప్పుడు 9తో కలుపుకొని మొత్తం 68 మందిని మార్చివేశారు. ఈ 68 మందిలో కూడా అనేక మందికి దాదాపుగా ఇప్పటి వరకు కూడా 37 మందికి టికెట్లు నిరాకరించారు. మిగతా వాళ్ళందరినీ కూడా నియోజకవర్గాలు మార్చారు. ఇప్పటి వరకు కూడా 3 ఎంపీలకు టికెట్లు నిరాకరించారు. అయితే అటు ఎంపీలకి ఇటు ఎమ్మెల్యేలకి కూడా టికెట్లు నిరాకరించడం, పైగా మరి కొంతమందిని ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి బదిలీ చేయడం, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు పంపించడం. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లా వేమూరు నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడికి ప్రస్తుత మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పంపారు. అక్కడున్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడున్న సుధాకర్ బాబుకి టికెట్ నిరాకరించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉన్న మంత్రి ఆదిమూలం సురేష్ ని తీసుకొచ్చి కొండేపి నియోజకవర్గానికి పోటీ చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం గత రాత్రి విడుదల చేసిన తాజా జాబితాలో కూడా ప్రస్తుత హోంమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరుకు చెందిన తానేటి వనితను తీసుకువెళ్లి గోపాలపురం నియోజకవర్గానికి బదిలీ చేశారు. గోపాలపురంలో ఉన్న ఎమ్మెల్యేని తీసుకువచ్చి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకి బదిలీ చేశారు. ఈ విధంగా బదిలీ చేయటం, అదే విధంగా ఒక బీసీని తీసేసి ఇంకో బీసీకి, ఒక ఎస్సీని తీసేసి ఇంకో ఎస్సీకి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4.5 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు సీఎం ప్రకటించిన అన్ని కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్న తమను పార్టీ కార్యకర్తలతో అనుసంధానంతో ఉన్న తమను తొలగించడం ఏమిటి అని చెప్పి కూడా వాళ్ళు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ జాబితా విడుదలంతా కూడా మరో జాబితా కూడా ఉంటుంది అని చెప్పి కూడా గత రాత్రి మంత్రి బొత్స ప్రకటించారు. ఈ విధంగా వరుస జాబితాల విడుదలతో రోజు రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు పెరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ రామారావు.